పార్టీ ఫిరాయింపు వివాదంపై మరోసారి స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 8 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఏసీబీఐని అయితే రాహుల్ వ్యతిరేకిస్తున్నారు. అదే సీబీఐ విచారణ కోరుతూ రేవంత్ లేఖ రాశారని ఫైర్ అయ్యారు కేటీఆర్. నాకు అర్థం కాదు, ఏ పార్టీలో ఉన్నారంటే నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో. ఒకటి పురుషలింగం, రెండోది స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు. నాకు అర్థమే కావట్లేదు. అయితే స్త్రీ లేకపోతే పురుషుడు, ఈయనెవరా బాబు? నాకు అర్థం కాదు. వీళ్ళంతా 10 మంది ఏమనాలి? వీళ్ళని ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని దురవస్థలో. ఇంకా దరిద్రం చెప్తాం మీకు. ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే పరిస్థితి. సీఎం కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ బీజేపీ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు చూడండి ఆయన వ్యవహారం చూడండి. మొత్తం రాహుల్ గాంధీ అనేట ఆయన ఏమో ఢిల్లీలో కూర్చొని తెల్లారులేస్తే సిబిఐని తిడతాడు. సిబిఐ అంటే మొత్తం బీజేపీ చేతిలో అస్త్రం, ఈడీ, సిబిఐ, ఐటీ అంతా బక్వాస్, మొత్తం బీజేపీ ఏజెంట్లు వీళ్ళంతా అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐ ముద్దంటే ఈయనకి. కేసీఆర్ గారి మీద అర్జెంట్గా సిబిఐ పెట్టండి అంటాడు. మరి మీ నాయకుడు సిబిఐ మంచిది కాదంటాడు, నువ్వేమో సిబిఐ ముద్దంటావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు స్వామి అంటే కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు. పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు. మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.